ఫ్రెండ్స్ కాపీరైట్ క్లైమ్ వస్తుంది కాబట్టి నేను వీడియో మొత్తం వినిపించలేకపోతున్నాను. ఇన్స్టాగ్రామ్లో నేను లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. ఓకే ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా, చాలా బాగుంది కదా, నాకైతే నచ్చింది. మీకు నచ్చితే ఇట్లా లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి త్వరగా చెప్పేస్తాను. ఓకే, ముందుగా మీరు దీనికంటే ముందు 2 ఫాంట్స్, తెలుగు ఫాంట్స్ ఇస్తాను. ఓకే, ఆ ఫాంట్స్ అనేది ముందు ఇంపోర్ట్ చేసుకోండి దేనిలోకి, ఈ అలైట్ మోషన్లోకి. ఓకే, అది దాంట్లో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాతనే మీరు ప్రాజెక్ట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ ఒకటే ఉంటుంది, మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా మొత్తం ఇచ్చేసాను ఇక్కడ. ఓకే, మీరు దీన్ని ఏం చేయకండి, ఒకసారి ఈ కెమెరా అనేది ఆన్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ శ్రీరాముడు అని వస్తుంది, వరుడు శ్రీరాముడు, తర్వాత వధువు సీతమ్మాదేవి. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, తర్వాత సీతారాముల కళ్యాణం. ఓకే, దీనిలో ఏం టచ్ చేయకండి మీరు. గ్రూప్లో మీకు వెడ్డింగ్ కూడా యూజ్ అవుతుంది ఇది. ఓకే, ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. ఓకే, ఈ గ్రూప్ అనేది దానిపైన టచ్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే మీకు ఇక్కడ నేమ్స్ అనేది ఉంటుంది. సీతారాముల కళ్యాణం అనేది మీకు మీ పేర్లు కూడా పెట్టుకోవచ్చు, వెడ్డింగ్స్ కూడా యూజ్ అవుతుంది. నేను ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి నేను త్వరగా చెప్పేస్తాను, ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి. ఓకే, తర్వాత ఇక్కడ మీకు మిస్సింగ్ పాయింట్ వస్తుంది. ఓకే, మీరు ఒకవేళ మీరు అట్లా చేసుకోకపోతే, మీరు ఏది ఫాంట్ అనేది యాడ్ చేసుకోకపోతే మీకు ఇట్లా మిస్సింగ్ పాయింట్ అనేది వస్తుంది. ఓకే, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఈ ఫాంట్కి మనము ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మనం ఆ ఫాంట్ అనేది యాడ్ చేద్దాం మనం. ఓకే, ఇది ఉంటుంది. తర్వాత సుముహూర్తం, అది కూడా ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి. ఓకే, గెస్ట్ అని ఉంటుంది ఒకటి, అని నేను 2 ఫాంట్స్ ఇస్తాను. ఓకే, చూసుకోండి మీరు. ఓకే, బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చిన తర్వాత చూడండి, ఒక నిమిషం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు వచ్చేసింది కదా, మార్చి 30 అని. ఓకే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక గ్రూప్ ఉంది, ఈ గ్రూప్ కూడా టచ్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్ వచ్చింది, మీరు ఫాంట్కి ఇట్లా ముందు యాడ్ చేసుకోకపోతే మనకి ఇలా వస్తుంది. ఓకే, ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ పైన ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, మన ఊరి రామాలయంలో వేదికను కూడా మీరు ఆ ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ముందు మీరు ఫాంట్ యాడ్ చేసుకుంటేనే ఇందులో యాడ్ అవుతుంది. ఓకే, లేకపోతే రాదు, దానికి నేను కారకుని కాదు. ఓకే, నాకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఓకే, శ్రీరామన్. ఓకే, ఒక నిమిషం. ఇక్కడ ఇంకో గ్రూప్ ఉంటుంది. ఓకే, ఈ గ్రూప్లో మనం ఏం చేద్దామంటే, ఇక్కడ పవన్ కళ్యాణ్ సార్ ఫోటో ఉంది కదా, దాని ప్లేస్లో మనం కూడా ఒక ఫోటో, మన ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, నేను ప్లస్ ఐకాన్ చేసుకుంటున్నాను. ఓకే, ప్లస్ ఐకాన్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి నేను మా అమ్మాయిలు వీళ్ళు. ఓకే, ఈ ఫోటో అనేది నేను చివరిదాకా ట్రాక్ చేసుకుంటున్నాను. ఓకే, ట్రాక్ చేసుకున్న తర్వాత నేను పవన్ కళ్యాణ్ సార్ దగ్గరికి తీసుకొస్తాను. ఓకే, నేను ఎగ్జాంపుల్గా పెట్టాను అది. ఓకే, తర్వాత దీనికి ఉన్న ఎఫెక్ట్స్ వైఫై ఎఫెక్ట్ ఒకటే ఉంటుంది, దాన్ని కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకొని, లేదంటే ఒక పని చేయండి, దీని కెమెరా పక్కల ఐకాన్ ఉంది కదా, అది కాపీ లేయర్ చేసుకోండి. ఓకే, కాపీ లేయర్ చేసుకొని మీరు మళ్ళీ ఆ ఫోటో ఏదైతే ఎంచుకున్నారో దానికి మీరు కలర్ కింద పేస్ట్ స్టైల్ ఉంటుంది. ఓకే, ఆరో మార్క్ ఇచ్చి కలర్ ఆఫ్ చేసుకొని పేస్ట్ చేయండి. ఓకే, అది అక్కడికి వచ్చేస్తుంది. ఓకే, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకే, షాడో బార్డర్ కానీ షాడో కానీ అన్నీ పవన్ కళ్యాణ్ సార్ ఇప్పుడు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రూప్ ఉంది ఒకటి, ఆ గ్రూప్లోకి వెళ్ళి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్ అనేది మళ్ళీ అందరూ ఆహ్వానితులే శ్రీరామ్ అని ఉంటుంది. ఓకే, శ్రీరామ్ ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మళ్ళీ మీరు ఫాంట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, సుముహూర్తం అని కాపీ ఉంటుంది, అందరూ ఆహ్వానితులే. ఓకే, తెలుగులో రాసుకోండి మీరు. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం. ఓకే, బ్యాక్ వస్తే కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, మీరేం చేయకండి, మీకు అన్నీ నేను చెప్పేవాడిని, కాకపోతే టైం లేదు కాబట్టి. ఓకే, ఇలా వచ్చేస్తుంది, మీ ఫోటో పెట్టేసుకొని అందరూ ఆహ్వానితులే. మీకు ఏమి ఇస్తారంటే ఒకటి సాంగ్ ఇస్తాను. ఓకే, ఆ సాంగ్ కూడా మీరు యాడ్ చేసుకోండి.
ప్లస్ ఐకాన్ చేసుకోండి, ఆడియోలోకి వెళ్ళండి. ఒక్క నిమిషం. ఇదే ఈ ప్లస్ ఐకాన్ చేసుకుంటే ఈ సాంగ్ యాడ్ అయిపోతుంది. ఓకే, తర్వాత మీకు ఇలా వస్తుంది. ఓకే, ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అనేది నేను నెక్స్ట్ వీడియో ఒకటి ఏం చెప్పాలంటే, ఇక్కడ ఒక వీడియో వస్తుంది. ఓకే, ఇది కూడా నేను 2 వీడియోస్ ఇస్తాను. ఓకే, 2 వీడియోస్. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ 18 సెకండ్ దగ్గర ఒక వీడియో వస్తుంది. ఓకే, ట్రెడిషనల్ వెడ్డింగ్ టైటిల్ అని వస్తుంది బ్యాక్గ్రౌండ్. దానిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి కిందగా బాక్స్ ఉంది కదా, బాక్స్ సెలెక్ట్ చేసుకొని నేను ఈ వీడియోలు కూడా ఇస్తాను. 16 సెకండ్స్ ఉంటుంది అది ఒకటి. ఓకే, 2 ఉంటాయి. ఓకే, ఇక్కడ ఉంది ఒకటి. ఓకే, ఇది ప్లస్ ఐకాన్ చేసుకోండి. ఇక్కడ డోర్ లాగా ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చివరికి వచ్చేసాను. పవన్ కళ్యాణ్ సార్ మనం ఎక్కడైతే యాడ్ చేసుకున్నామో అక్కడికి రండి. ఓకే, అండ్ బీట్ మార్క్ కూడా చెప్తాను, టైమింగ్ కూడా చెప్తాను. ఓకే, ఇక్కడ 27 దగ్గర ఇక్కడ ఒక నిమిషం. ఇక్కడ ఉంటుంది గోల్డ్ కలర్ మోడల్ అని ఒకటి ఉంది కదా, వెడ్డింగ్ టైటిల్ అని బ్యాక్గ్రౌండ్. దానిపైన టచ్ చేసుకొని కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఓకే, బాక్స్ ఐకాన్ క్లిక్ చేసుకొని మీకు ఇక్కడ ఇంకోటి వీడియో ఇస్తాను. ఓకే, ఇదిగా దీని పక్క 16 అది కూడా 16 సెకండ్స్ ఉంటుంది. ఓకే, అది ప్లస్ ఐకాన్ చేసుకుంటే అది యాడ్ అయిపోతుంది. ఓకే, యాడ్ అయిపోయినప్పుడు మనకు ఆ వీడియో అనేది ఇలా ఉంటుంది అన్నట్టు. ఓకే, అది తిరుగుతున్నట్టు వెనక బ్యాక్గ్రౌండ్ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఓకే, ఈ వెనక రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో సీతాదేవి రాముడు ఉన్నారు కదా, దాని గురించి చెప్పేవాడిని. అది ఈజీయే. ఇప్పుడు మనం ఫోటో ఎట్లయితే యాడ్ చేసుకున్నామో అది కూడా అంతే. కాకపోతే మనము ఈ చెప్తాను చూడండి, ఈ బ్లెండింగ్ వెళ్ళి ఒపాసిటీ కొంచెం తక్కువ చేసుకుంటే అలా లైట్గా వెళ్ళిపోతుంది. ఓకే, అంతే ఉంటుంది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, పైన షేర్ ఐకాన్ ఉంది కదా, షేర్ ఐకాన్ ఒక్క నిమిషం. షేర్ ఐకాన్ ఉంది కదా, మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేసుకున్నాను కాబట్టి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.